కథన వినబోయే శ్రోతలకు మనవి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా నొక్కడం మర్చిపోకండి. మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు దేవుడి పళ్ళెం. కృష్ణానది తీరాన ఒక గ్రామంలో సౌభాగ్యమ్మ అనే వృద్ధురాలు ఉండేది. ఆమెకు 80 ఏళ్ళు. ఆమె కడుపున పుట్టిన కొడుకులిద్దరూ అర్ధాయుష్యుగానే చనిపోయారు. కూతుళ్ళు కాపురాలకు వెళ్ళిపోయారు. ఆమె చాలామంది మనవరాళ్లను ఎత్తుకున్నది. కానీ ఆమె మనవడు మాత్రం గోపన్న ఒక్కడే. వీడిని పెంచి పెద్ద చేయడానికి నేను బతికి ఉన్నాను అని ఆవిడ ఎప్పుడూ అనేది. వాడిని ఆవిడ చాలా కష్టపడి పెంచింది. గోపన్న చూడముచ్చటైన యువకుడుగా తయారయ్యాడు. వాడు అందంగా ఉండటమే కాక బలిష్టంగా ఉండేవాడు. చాలా మంచివాడు కూడాను. వాడి హృదయంలో ఏ కోశాన ఒక్క కొళ్ళుబుద్ధి కూడా లేదు. వాడికి గల యావత్తు ఆసి ఒక ఎద్దుల బండి మాత్రమే. వాడు ఆ బండిని కిరాయికి తోలుకుని ఆ వచ్చిన డబ్బులతో తనను తన చెల్లెళ్లను పోషించుకుంటూ తన నాయనమ్మను కూడా సుఖపెట్టసాగాడు. వ్యవసాయ తరుణం కానప్పుడు కూడా అతని బండికి పని ఉండేది. ఆ ఊరు కుమ్మరులకు ప్రసిద్ధి. వాళ్ళు చేసిన కుండలు, కూజాలు, పాత్రలు బస్తీకి చేరవేయటానికి గోపన్న బండి ఎంతగానో ఉపయోగపడేది. గోపన్న ఇంటి గోడకు ఒక సంచి వేలాడుతూ ఉండేది. ఆ సంచిలో దేవుడి పళ్ళెం ఉందని, అది అన్ని కష్టాలను పారదోలి మేలు కలిగిస్తుందని, దాని చేతితో అంటను కూడా అంటరాదని, అది తాను కాపురానికి వచ్చేనాటికే ఎన్నో తరాలుగా ఆ ఇంట్లో ఉంటున్నదని నాయనమ్మ గోపన్నతో చెప్పేది. గోపన్నకు 18 నిండిన కొద్ది రోజులకు నాయనమ్మకు అకస్మాత్తుగా పక్షపాతం వచ్చి పడిపోయింది. ఆవిడ గోపన్నను దగ్గరకు పిలిచి, నాయన, దేవుడి పళ్ళెం జాగ్రత్త, దాని జోలికి పోనని మాట ఇయ్యి అన్నది. గోపన్న ఆమె కోరినట్టుగా మాట ఇచ్చాడు. దేవుడి అనుమతి అయితే తప్ప దాన్ని అమ్మవద్దు, ఇల్లు దాటి పోనీవద్దు అని. గోపన్న జవాబు చెప్పేలోపుగా నాయనమ్మ ప్రాణాలు విడిచింది. ఆ రాత్రంతా గోపన్న నాయనమ్మ కోసం ఏడ్చాడు. ఆవిడ తప్ప మరొక తల్లిని వాడు ఎరగడు. పోయిన వారి కోసం రోజుల తరబడి ఏడవటం సంపన్నులకు జరుగుతుంది, కానీ పేదవాళ్లకు జరగదు. గోపన్న మరునాడే మళ్ళీ బండి కట్టాడు. ఎందుకంటే తాను ఏ రోజు సంపాదించకపోతే ఆ రోజు ఇంట్లో అందరికీ పస్తే. నాయనమ్మ పోయాక వాటికి లోకం చిన్నబోయినట్టే ఉంది. కిరాయికి బండిని తోలుకుపోయి ఇంటికి తిరిగి వచ్చి బండి విప్పగానే ఒక మూల చేరి తన కుక్కను కావలించుకుని నాయనమ్మ కోసం ఏడిచేవాడు. నాయనమ్మ చనిపోయాక ఆ ఇంటి పెత్తనం ఆడపిల్లలదయ్యింది. వాళ్లను అదుపులో ఉంచడానికి నాయనమ్మ లేదు. వాళ్ళు ఇంటి పని అంతా నిర్లక్ష్యంగా చేయసాగారు. పిచ్చి పిచ్చి పూసల పేర్లు కొని వేసుకుని కులకసాగారు. గోపన్న, ఈడు వచ్చిన వాడవు కదా, ఎవతనన్నా పనిమంత్రాలని పెళ్ళాడి ఇల్లు చక్కబరుచుకో, చిన్నపిల్లలని చెల్లెళ్ళు, వాళ్ళు ఇల్లు నిర్వహించలేరు అని గోపన్నకు ఇరుగు పొరుగు వాళ్ళు సలహా ఇచ్చారు. మా చెల్లెళ్ళందరికీ పెళ్లి కానివ్వండి, నా పెళ్లికి ఏం తొందర అనేవాడు గోపన్న. నిజానికి గోపన్న తనకు కావలసిన పిల్లను అదివరకే చూసి పెట్టుకున్నాడు. అయితే ఆ పిల్లను అతను చేసుకునే అవకాశం ఎంత మాత్రమూ లేదు. ఆమె కుమ్మర్ల పెద్ద అయిన శివన్న కూతురు పార్వతి. శివన్నకు గోపన్న తరచుగా బండి కట్టేవాడు. అందుచేత పార్వతి బాగా ఎరిగిన పిల్లే. ఇద్దరికీ మధ్య మాట్లాడుకునేంత చనువు లేదు, కానీ గోపన్నను చూసినప్పుడల్లా పార్వతి ఎంతో స్నేహంగా నవ్వేది. అతనితో మాట్లాడాలన్న కోరిక కూడా కనబరిచేది. తన స్థితి తక్కువ అని గుర్తించి గోపన్ని ఆమెకు పెడపెడగా ఉండేవాడు. అకస్మాత్తుగా గోపన్న పరిస్థితి మరింత దిగజారిపోయింది. అతని ఎడ్లలో ఒకటి చచ్చిపోయింది, రెండవది కాలు విరుచుకున్నది. గోపన్నకు తన 2 కాళ్ళు విరిగినంత పని అయింది. ఊళ్ళో వాళ్ళు కొద్దిపాటి సహాయం చేశారు, కానీ నిజంగా అతన్ని తన కాళ్ళ మీద నిలబెట్టగల వాళ్ళు చూస్తూ ఊరుకున్నారు. కుమ్మర్ల పెద్ద శివన్న గోపన్న చేత అన్నేళ్లుగా పని చేయించుకుని కూడా చిన్న మెత సహాయం చేయలేదు. గోపన్న ఇంట్లో పొయ్యి కూడా రాసిన పరిస్థితి ఏర్పడింది. ఒకనాటి ఉదయం గోపన్న ఏమి చేయటానికి తోచక ఇంట్లో కూర్చుని ఉండగా ఎవరో ఒక వ్యాపారస్తుడు వచ్చి, అబ్బాయి, మీ ఇంట్లో ఒక పాత పళ్ళెం ఉన్నదట, చూడవచ్చునా అని అడిగాడు. గోపన్న ఆ గోడకు వేలాడే సంచి చూపాడు. ఆ పెద్ద మనిషి ఆ సంచిని తీయబోయేసరికి గోపన్న, దాన్ని ముట్టుకోకండి, మేము కూడా దాన్ని తాకం అన్నాడు. వ్యాపారి ఆశ్చర్యంతో, తాకకపోవటం ఏమిటి, నేను 5 రూపాయలు ఇచ్చి దాన్ని కొనుక్కుందామని ఇంత దూరం వచ్చాను అన్నాడు. అది అమ్మేది కాదు అన్నాడు గోపన్న తాపీగా. గోడకు వేలాడే అది ఏమి ఉద్ధరిస్తుంది?
ఆఖరు మాట 10 రూపాయలు ఇస్తాను, నష్టమైతే అయింది అన్నాడు వ్యాపారి. గోపన్న ఒప్పుకోలేదు. వ్యాపారి వదిలిపెట్టలేదు. 50 రూపాయల దాకా ఆశ పెట్టాడు. గోపన్న శరీరం అంతా గగురు పొడిచింది. ఆ డబ్బుతో ఇంకొక ఎద్దును కొని బండి తోలుకోవచ్చు. అయినా నాయనమ్మ చెప్పిన మాటలు తలచుకుని గోపన్న దేవుడి పళ్ళాన్ని అమ్మ నిరాకరించాడు. రుసరుసలాడుతూ ఆ వ్యాపారి వెళ్ళిపోయాడు. గోపన్న ఇంట ఉన్న ఆ పళ్ళెం రుద్రమదేవి కాలం నాటిది. అది మేలిమి బంగారంతో తయారు చేసింది. ఓరుగల్లును తురకలు ముట్టడించిన కాలంలో ఆ పళ్ళెం అనేక చేతులు మారి గోపన్న తాత ముత్తాతల నాడు ఆ ఇల్లు చేరింది. వారు దానిని కాకతీయ రాజుల ఆస్తిగా భావించి ఎంతో భక్తిగా మీదుగట్టి ఉంచారు. ఈ సంగతి ఎలాగో పుకారు రూపంలో బస్తీ దాకా వచ్చింది. ఆ పుకారు విని ఒక వ్యాపారస్తుడు గోపన్నకు బేరం పెట్టాడు. కానీ గోపన్న ఆ బేరం పడనివ్వలేదు. ఆ వ్యాపారస్తుడు వచ్చి వెళ్ళినాకే అలాంటి వారే అప్పుడు గోపన్న ఇంటికి వచ్చి దేవుడి పళ్ళెం కొంటామని అడగసాగారు. గోపన్న బళ్ళు బాడుగుకు తీసుకుని వాటిని తోలి చాలని డబ్బులతో ఒక పూట తింటే ఇంకొక పూట మాడుతున్నాడు. అయినా అతడు దేవుడి పళ్ళెం మాత్రం అమ్మటానికి ఎంత మాత్రం ఒప్పుకోలేదు. ఈలోపుగా అతని పార్వతి దాదాపు రోజు కనిపిస్తూనే ఉన్నది. ఆమె గోపన్న పెంపుడు కుక్కతో సావాసం చేసింది. అది పార్వతిని చూసినప్పుడల్లా ఆమె వద్దకు పరిగెత్తి తోక ఆడించేది. పార్వతి ఆ కుక్కను ఎంతో ముద్దు చేసేది. పార్వతికి ఒక గొప్ప ఇంటి మనువు కుదిరినట్టుగా ఊళ్ళో వాళ్ళు చెప్పుకోసాగారు. ఈ సంగతి వినగానే గోపన్నలో మిగిలి ఉన్న కాస్త ఉత్సాహము కూడా ఇంకిపోయినట్టయింది. పార్వతిని నేను పెళ్లాడలేకపోయాక ఎవరు పెళ్లాడితేనేం అని అతను తన మనసును సమాధానపరచుకోవటానికి ప్రయత్నించాడు. ఎందుకంటే గోపన్న రోజల్లా శ్రమపడినా తాను తన చెల్లెళ్ళు 2 పూటలా కడుపు నిండా గంజి అయినా తాగలేని స్థితిలో ఉన్నారు. శివన్నను చూడబోతే అతని వ్యవహారం 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నది. బస్తీలో ఉండే వ్యాపారస్తులు కూడా ఆయన అప్పులు పెట్టి వడ్డీ సంపాదిస్తున్నాడని చెప్పుకోసాగారు. ఆ ఏడు పంటలు బాగా పండాయి. పొలాలు ధాన్యలక్ష్మితో కళకళలాడాయి. కానీ గోపన్న ఇంటి పరిస్థితి కరువు పరిస్థితిగానే ఉన్నది. నాయనమ్మ చావుతో ఇంటికి అరిష్టం చుట్టుకున్నట్టయింది. అన్ని కష్టాలకు తోడుగా గోపన్న పెద్ద చెల్లెలు జబ్బుపడి మంచాన తీసుకుంటున్నది. గోపన్న ఇంటి పని కూడా చూడవలసి వచ్చింది. ఈ కష్టాలను దేవుడి పళ్ళెం ఎందుకు నివారించలేకపోతోందో అనుకున్నాడు గోపన్న. ఒకనాడు శివన్న గోపన్నను బండి కట్టుకు రమ్మన్నాడు. అతను ఆ రోజు బస్తీకి చాలా మట్టి పాత్రలు చేర్చవలసి ఉన్నది. ఆ పనితో పాటు గోపన్నకు ఇంకొక పని కూడా తగిలింది. శివన్న గోపన్న చేతికి ₹1 సంచి ఇచ్చి, ఈ డబ్బును బస్తీలో ఫలాని వర్తకుడికి ఇచ్చి సొమ్ము ముట్టినట్టు అతడి దగ్గర నుంచి రసీదు పట్టుకురా, నువ్వు నమ్మకస్తుడు గనక ఈ పని నీకే అప్పగిస్తున్నాను అన్నాడు. తనపై శివన్నకు ఈపాటి నమ్మకం ఉన్నందుకు గోపన్న చాలా సంతోషించి బండి నిండా కుండలు పేర్చుకుని తన కుక్కతో సహా బస్తీకి బయలుదేరాడు. అతను కుండలు ఇవ్వవలసిన వారికి కుండలు ఇచ్చేసి బండి తోలుకుని వర్తకుడి ఇంటికి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది. గోపన్న బండి నుంచి ఎద్దులను విప్పి వాటికి తన కుక్కను కాపలా పెట్టి వర్తకుడి ఇంటి లోపలికి వెళ్ళాడు. వర్తకుడు ఆ పని ఈ పని చూసుకుంటున్నందున డబ్బు తీసుకుని రసీదు ఇవ్వడం కాస్త ఆలస్యమైంది. గోపన్న మళ్ళీ బయటికి వచ్చి చూసేసరికి కుక్క లేదు, బండి ఎద్దులు కూడా లేవు. వీధిలో కుక్కలను పట్టుకుపోతారు, ఈ బస్తీ సంగతి నీకు తెలియదా అని వీధిలో వాళ్ళు అన్నారు. గోపన్నకు మిన్ను విరిగి మీద పడ్డట్టయింది. నా బండి ఎద్దులు ఏమయ్యాయి అని అతను అడిగాడు. ఇంతకు మునుపే ఎవరో పట్టుకుపోయారు అన్నారు వీధిలో వాళ్ళు. గోపన్నకు బండి ఎద్దులు కన్నా కుక్క పోవటమే చాలా బాధ కలిగించింది. దాన్ని ఎక్కడికి తీసుకుపోయారో తెలుసుకుని అక్కడికి పరిగెత్తాడు. అది ఒక కచేరీ. అక్కడి వాళ్లను గోపన్న బతిమాలుకుంటూ తన కుక్కను తనకు తిరిగి ఇమ్మన్నాడు. అది నీ కుక్క, ₹5 చెల్లించి దాన్ని తీసుకుపో, కుక్కను విడిపించడానికి ₹2, పట్టుకున్నవాడిని అది కరిచినందుకు ₹3 జరిమానా అన్నారు అధికారులు. వేసవి ఎండ నెత్తి మార్చుతున్నది. గోపన్న పొద్దున లేచి పచ్చి మంచినీళ్లు కూడా తాగలేదు. అయినా అతను గ్రామానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి శివన్న ఇల్లు చేరి, శివన్న బాబు మీరే రక్షించాలి అని ఆర్తనాదం చేశాడు. గోపన్న డబ్బు సంచి పారేసి ఉంటాడని అనుకుని శివన్న కంగారు పడి గోపన్నను తిట్టసాగాడు. గోపన్న ఇచ్చిన రసీదు చూశాక ఆయనకు మనసు కుదుట పడింది. చవట విధవ, ఏమీ లేని దానికి ఊరికేనే అంత కంగారు పెట్టావెందుకు నన్ను అన్నాడు శివన్న కోపంగా. బాబు,
నా కుక్కను పట్టుకున్నారు, 5 రూపాయలు ఇప్పించండి, సాయంకాలంలోగా సొమ్ము చెల్లించకపోతే ఈ రాత్రికి నా కుక్క నిష్కారణంగా చచ్చిపోతుంది, మీ రుణం ఏదో విధంగా తీర్చుకుంటాను అని గోపన్న కళ్ళ నీళ్ల పర్యంతమై బతిమాలాడు. నీ వెధవ కుక్క కోసం పారేయటానికి నా దగ్గర డబ్బు లేదు, అది కాకపోతే ఇంకో కుక్కను పెంచుకో అన్నాడు శివన్న. గోపన్న తూలుతూ ఇంటికి వచ్చాడు. వాడికి భగవంతుడిలో ఉన్న అపారమైన విశ్వాసం ఎగిరిపోసాగింది. అతనికి దేవుడి పళ్ళెం అకస్మాత్తుగా జ్ఞాపకం వచ్చింది. దేవుడు అనుమతిస్తే ఆ పళ్ళెం అమ్మమ్మని నానమ్మ చెప్పింది. దేవుడు తప్పక అనుమతిస్తాడు. ఇటువంటి సమయంలో ఆదుకోవటానికి కాకపోతే ఇంకా ఆ పళ్ళెం దేనికి? అతనికి దేవుడిలో నమ్మకం తిరిగి వచ్చింది. తాను ఇంటికి వెళ్ళటము, గోడ మీద నుంచి దేవుడి పళ్ళెం దించటము, దాన్ని పట్టుకుని నగరానికి వెళ్ళటము, అక్కడ వ్యాపారి దగ్గరకు వెళ్ళి ఇదిగో దేవుడి పళ్ళెం, 50 రూపాయలు ఇవ్వండి అని అడగటము గోపన్నకు కలలో విషయంలాగా ఉన్నాయి. అతని చేతిలోంచి దేవుడి పళ్ళాన్ని వ్యాపారస్తుడు తీసుకునే లోపుగా అక్కడ ఉన్న మరొక పెద్ద మనిషి దాన్ని తీసుకుని, దీని ఖరీదు 50 రూపాయలేమిటి, ఇంకా చాలా ఉంటుందే అన్నాడు. 50 రూపాయలు ఇవ్వండి చాలు అన్నాడు గోపన్న. ఆ పెద్ద మనిషి 50 రూపాయలు ఎంచి ఇచ్చాడు. గోపన్న తూలుతూ వెళ్ళి 5 రూపాయలు తీసి అధికారులకు ఇచ్చి తన కుక్కను విడిపించుకున్నాడు. ఆ కుక్కను కౌగలించుకుంటూ ఉండగానే అతడికి మళ్ళీ స్పృహ తప్పిపోయింది. గోపన్నకు మళ్ళీ స్పృహ తెలిసేసరికి అతను తన ఇంట్లో ఉన్నాడు. మరి కాసేపటికల్లా తన దగ్గర పళ్ళెం తీసుకున్న పెద్ద మనిషి అక్కడికి వచ్చాడు. ఆయన గోపన్నతో, ఈ పళ్ళాన్ని నువ్వు అవసరం వచ్చి అమ్మావా నాయనా అని అడిగాడు. అవునండి అన్నాడు గోపన్న. దీని ఖరీదు ఎంతో నీకు తెలియదా అన్నాడు ఆ పెద్ద మనిషి. దాని ఖరీదు సంగతి నాకేమీ తెలియదు అన్నాడు గోపన్న. ఇది చరిత్ర ప్రసిద్ధి గల పళ్ళెం, దీని ఖరీదు కనీసం 1500 రూపాయలు ఉంటుంది, ఇదిగో మిగిలిన సొమ్ము అంటూ ఆ పెద్ద మనిషి రూపాయల సంచి తీసి గోపన్న ముందు పెట్టాడు. ఆ రోజు నుంచి గోపన్న అదృష్టం తిరిగింది. అతి త్వరలోనే అతను గ్రామంలోని ఒక ధనికుడైనాడు. పొలాలు కొనుక్కుని మంచి ఇల్లు కట్టుకున్నాడు. పార్వతి గోపన్నను తప్ప ఇంకెవరిని పెళ్ళాడనని తన తండ్రితో అన్నప్పుడు ఆయన అభ్యంతరం చెప్పలేదు. ఇద్దరికీ పెళ్లి ఊరేగింపు జరిగినప్పుడు గోపన్నకు ఒక ఊరేగింపుతో పాటు గర్వంగా ముందుకు నడిచింది. కథ సమాప్తం. ఇది 1958 జూలై సంచిక చందమామలోనిది.